దే టీవీల్లో కానీ సినిమాల్లో కానీ దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాము. ఏమండి, దేవుని మాటలు వింటూ ఉన్నాము. అలాగా ఎన్నో చూస్తూ ఉన్నాము. అలాగనే అదే కళ్ళతో అదే చెవులతో మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఏమండి, సినిమాలు చూస్తూ ఉన్నారు. ఏమండి, రీల్స్ అంట, షార్ట్స్ అంట, ఇంకా ఏవేవో చూస్తా మన కళ్ళ ద్వారా దేవుణ్ణి లోకాన్ని కలిపేస్తూ ఉన్నాము. ఒక ఫోన్లో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని గురించి వింటూ ఉన్నాము, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాము, ఆయన పాటలు వింటూ ఉన్నాము. మరి అదే సమయంలో అదే ఫోన్లోనే అప్పటి వరకు దేవుణ్ణి స్తుతించి ఆరాధించిన మాటలు విన్న మనము మరలా సినిమా పాటలు కానీ ఏమండి ఈ లోక సంబంధమైనవి ఎలా చూడాలనిపించిద్ది? ఫోన్లో కూడా దేవుణ్ణి లోకాన్ని కలిపేస్తూ ఉన్నారు నేటి సమాజం. నన్ను ఎవరు చూడట్లేదులే, నేను చేసేవి ఎవరు చూడట్లేదులే, ఫోన్లోనేగా నేను చేసేది, ఫోన్లోనేగా నేను చూసేది అని చెప్పి ఏమండి ఈ చాటింగ్లు చేస్తూ ఉంటారు. మరలా దాన్ని డిలీట్ చేసేస్తారు. ఎవరు చూడట్లేదులే, ఎవరు చూడరుగా డిలీట్ చేసేస్తే అని అనుకుంటున్నారేమో. మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మనల్ని చూస్తూ